నమస్తే అండి. ఈరోజు పంచదార ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఎండబెట్టక్కర లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా నేను చిన్న రసాల కాయలు తీసుకున్నానండి, 6 కాయలు. లేదంటే తగరంపూడి తీకాయ కూడా చాలా బాగుంటుంది. దీనికి తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని మధ్యలో ఆ టెంకకి చిన్న పీచు ఉంటుంది కదా, అదన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నాకు ఇవి మొత్తం 1.5 కేజీ ముక్కలు వచ్చినాయండి. వీటికి 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు పంచదార, 2 స్పూన్ల కారం, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా ఒక డబ్బాలో వేసేసుకోండి. శుభ్రంగా తడి లేని డబ్బాలో వేసుకోండి. జాడీ కానీ డబ్బా కానీ మీ ఇష్టం వేసుకుని ఇవి 1 స్పూన్ ఆవపిండి, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు పంచదార కానీ 2 స్పూన్లు బెల్లం పొడి కానీ వేసుకుని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకుని 24 గంటలు దాని అలా పక్కన పెట్టేసుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి కుదుపుతూ ఉంటే వాటర్ బాగా ఊరుతుంది అన్నమాట. 2 స్పూన్లు నూనె కూడా వేసుకుని బాగా కుదిపేసేసుకుని అలా 24 గంటలు అలా వదిలేయాలి. ఈరోజు మార్నింగ్ 10కి అలా పెట్టుకున్నాం, మళ్ళీ రేపు పొద్దున్న 10కి పెట్టుకోవాలన్నమాట. 24 అవర్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే అందులోంచి ఊట బాగా వస్తుందన్నమాట. మనం పొద్దున్న ఇలా కలిపేసి సాయంత్రం పెట్టేసామనుకోండి, కాస్త ఊట ఎక్కువ ఉండిపోయి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. బుసబుసమంటూ త్వరగా పాడవుతుంది అన్నమాట. 24 అవర్స్ కంపల్సరీగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఈ లోపుని దానికి కావాల్సిన పొడులు అవి ఎండపెట్టుకుని సిద్ధం చేసుకుందాం. ఒకరోజు ఇలా ఊరిపోయిందండి. మరుసటి రోజుకి ఇలా ఊటంతా వచ్చేసింది. దీనికి సరిపడా ఆవాలు ఎండలో పెట్టి తీసుకున్నాను అన్నమాట. ఎండలో ఆవాలు వెంటనే గ్రైండ్ చేస్తే పొడి మెత్తగా వచ్చి బాగుంటుందండి. ఇలా కలపగా వచ్చిన ముక్కలన్నీ కూడా ఇలా స్ట్రైనర్లో పట్టుకోవాలి. లేదంటే గట్టిగా చేత్తో పిండానా తీసేసి 1 గంట సేపు ఆరనివ్వాలి ముక్కల్ని. ఎండలో కాదండి, అలా బేసన్లో వేసి వదిలేసుకోండి. ఆ ఊటను తీసి పక్కన పెట్టేసుకోండి. అది మీరు మాగాయలు వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఆవపిండి, కారం, పంచదార, ఉప్పు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఉప్పుని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. కళ్ళుప్పుని ముందుగా ఇలా బేసన్లోకి తీసుకుని ఒక 200 గ్రాములు ఆయిల్ వేసుకోండి. ముక్కలన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అంటే తక్కువ ముక్కలే కదా, నేను ముక్కల మీద వేసేసాను. అదే మనం 25 కాయలు 30 కాయలు పెడుతున్నాం అనుకోండి, ఒక బౌల్లో నూనె వేసుకుని ఈ ముక్కల్ని అందులో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి అందులో వేసేసాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, ఆల్రెడీ ముందు మనం కొంచెం వేసి ఉన్నాం కదా, మరీ ఎక్కువ పసుపు వద్దు. 1 స్పూన్ పసుపు వేసుకుని ఇది 250 గ్రామ్స్ కొలతకండి. ఇది నేను కొల చూపిస్తున్నాను. మనం ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. నేను 150 గ్రామ్స్ మాత్రమే వేసుకున్నాను ఉప్పు, ఎందుకంటే కొద్దిగా ఇందాక వేసాము. 200 గ్రామ్స్ ఆవపిండి, 200 గ్రామ్స్ ఆవపిండి, 200 గ్రామ్స్ కారం. మీకు ఆవపిండి ఇంకొక పిడికిడి ఎక్కువైనా పర్వాలేదు, కారం 200 గ్రామ్స్ సరిపోతుంది. మీకు కొలతకి తూకానికి ఆవపిండి తేడా వస్తుంది. 400 గ్రామ్స్ షుగర్. మీకు పంచదార అంత అక్కర్లేదు అంటే 300 గ్రామ్స్ వేసుకోండి. కావాలి అన్న వాళ్ళు 500 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. నేను 400 గ్రామ్స్ పంచదార వేసాను. వేసి బాగా కలిపేసేసుకుని 1 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసిన పొడి వేయించి పొడి కొట్టుకుని వేసుకోవాలన్నమాట. మెంతుల పరిమళం బాగుంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 లవంగాలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసింది, ఒక వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్నాం అన్నమాట. వెల్లుల్లి మీకు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు.
తర్వాత అయినా వేసుకోవచ్చండి వెల్లుల్లి, ఇప్పుడే వేసేయాలని ఏం లేదు. కచ్చా పచ్చాగా దంచింది మట్టుకు ఇప్పుడే వేసేయండి. అల్లం అక్కర్లేదండి, కావాలంటే వేసుకొని తీపాకే కాబట్టి అల్లం కూడా ఏమవ్వదు, వేసుకోవచ్చు కావాలంటే. మొత్తం ప్రతి ముక్కకి పిండి లోపల వరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ పెచ్చు ఉంటుంది కదా జీడిది, అది దగ్గర బాగా ముక్క పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు వాటికి మసాజ్ చేసినట్టు కలపాలి. బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఒక ఖాళీ జాడీలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ ఇది తీసేసుకోవాలి. తడి లేకుండా మాత్రం చూసుకోవాలండి. ఆవకాయలు ఎప్పుడు ఏ ఆవకాయ పెట్టినా కూడా తడి తగలకూడదండి ముందు ముఖ్యంగా. చేసి బాగా గట్టిగా నొక్కేసి ఇలా పెట్టేసుకోవాలి. 3 రోజులు ఇలా ఉంచేసుకుని మధ్య మధ్యలో కలుపుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. నీరు అంతా తీసేసాం కదా, మీకు ఇంకెలాంటి చెమ్మ ఉండదన్నమాట. 3 రోజులు కంపల్సరీ ఊరాలి. మూడో రోజు తీసుకుంటాం కదా, అప్పుడు మిగిలిన 150 గ్రామ్స్ నూనె వేడి చేసి ఇందులో వేసేసుకోండి. మీకు ఇంకా నూనె ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చండి, కానీ నాకు తెలిసి 400 గ్రాముల నూనె సరిపోతుందండి నేను పెట్టిన 6 కాయలకి. చూసారా ఎక్కడ చిక్కగా ఎలా వచ్చిందో ఊట. ముందు మనం ఊట తీసేసాం కదా అదండి. లేదంటే ఆ ఊటకి మొత్తం పల్చగా ఉంటుంది అన్నమాట, నీరు తీయకపోతే పల్చగా ఉండి సంవత్సరం నిలవ ఉండదు. అందుకే ఇలా తీసేస్తే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది, ఎలాంటి ఎండ పెట్టాల్సిన పని లేదు. ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్లో ఎక్కడ ఎండ పెట్టడానికి వీలుంటుంది, అవ్వట్లేదు కదా. ఇలా ఈజీగా పంచదార ఆవకాయ పెట్టేసుకోవచ్చు, పచ్చి ఆవకాయ. మా వైజాగ్ స్పెషల్ అండి. ఎండావకాయ కూడా పెడతాము, అది ఎండ పెట్టడానికి ఒక 15 రోజుల ప్రాసెస్ అనేది మొత్తం. ఇది చాలా ఈజీ. మీకు డబుల్ 25 కాయలు అలా కావాలంటే మనం పెట్టిన దానికి డబుల్ చేసుకుని వేసుకోవాలన్నమాట, అంతే.